ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి 20 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. రామాయంపేటలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన మేరకు స్థల పరిశీలనలో భాగంగా రావడం జరిగిందన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 3 లొకేషన్లలో స్థల పరిశీలన చేయగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టిన నేషనల్ హైవే పక్కన మరొకటి కొమ్మిడిపల్లి రోడ్డు దగ్గరలో ఉన్న భూమికి సంబంధించి పరిశీలించినట్లు తెలిపారు. 20 ఎకరాల అవసరం ఉన్న మేరకు ఎక్కడ అరువుగా ఉంటే ఆ స్థలానికి సంబంధించి తహసీల్దార్ రజని R&B సర్దార్ సింగ్ ను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని సంక్షేమ శాఖల విద్యార్థులకు ఒకే చేట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లయితే భేదభావన అభిప్రాయం పోతుందని, సౌకర్యాల కల్పన కూడా సులభతరం అవుతాయని ప్రభుత్వ సూచనల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B సర్దార్ సింగ్, తహసీల్దార్ రజనీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేసి అదే దీంట్లో ఒక 20 acres ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. సో అన్ని జిల్లాలు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి బీసీ స్టూడెంట్స్కి సంబంధించి, ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి, ఎస్టీ స్టూడెంట్స్కి సంబంధించి, మైనార్టీకి సంబంధించి సో అన్నీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అట్లా కాకుండా ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే ఒక్కటే ప్లేస్లో అన్నీ ఉంటాయి. సో బీసీ వెల్ఫేర్కి సంబంధించి, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక్కటే క్యాంపస్లో ఉండాలి. ఈ భేదభావాలు అనేటివి లేకుండా ఉండాలి అందరి మధ్యలో ఒక మంచి ఉద్దేశంతో. ప్లస్ ఒకటే ప్లేస్లో అన్నీ ఉన్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, మానిటరింగ్ కూడా చేయొచ్చు అనేసి ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సో ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మన మెదక్ నియోజకవర్గం సంబంధించి ల్యాండ్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫైనల్ చేయలేదు, అన్నీ చూస్తూ ఉన్నాం. దీంట్లో రామాయంపేటలో సో మనకి ఇచ్చిన ఏంటంటే కొద్దిగా రోడ్ సైడ్ ఉండేటటువంటి విధంగా ఉంటే బెటర్ ఉంటుంది, కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది పిల్లలకు రావడానికి పోవడానికి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అనేది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక బిట్టు చూస్తున్నాము. సో ఆ బిట్టు కూడా బాగానే ఉంది. R&B గారు కూడా వచ్చినారు, తహసీల్దార్ గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టినారు. సో కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు.